మన వారసత్వ సంపద అయిన చేనేత పరిశ్రమను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు జిల్లాల అధికారులు, లీడర్లు. ఈ పరిశ్రమను ఆదుకునేందుకు అందరూ వారంలో ఒకరోజు చేనేత బట్టల్నే వేసుకోవాలన్నారు. తమతో పాటు తమ కుటుంబం, బంధుమిత్రులతోనూ చేనేత బట్టలు వాడేలాగా చూడాలన్నారు. వరంగల్ అర్బన్ జిల్లాల జాతీయ చేనేత వేడుకలను ఘనంగా నిర్వహించారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్లున్న నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలా చేనేత ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ అమ్రపాలి, సిపి సుధీర్ బాబు ప్రారంభించారు. సోమవారం కావడంతో అధికారులంతా చేనేత బట్టలే వేసుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సర్కార్ పనిచేస్తుందని చెప్పారు కలెక్టర్. వారంలో ఒక్కరోజైనా జనం చేనేత బట్టలు వాడాలని కోరారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఇండస్ట్రీకి, ఈ హోల్ ఏరియాకి మీ అందరు సపోర్ట్ ఇస్తారని చెప్పి అందరూ అట్లీస్ట్ వారానికి ఒక రోజు కంపల్సరీగా చేనేత వేసుకుంటారని రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే ఈ బతుకమ్మ సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ కి నుంచి ఎఫ్ఎస్సి కార్డ్స్ ఉన్న ప్రతి మహిళకి ఒక చీర ఇస్తున్నాము. సో ఇది సెప్టెంబర్ 20th నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక 10-15 days. కాకతీయులు పరిపాలించిన సమయంలో ఒక అగ్గిపెట్టెలో చీరను మొత్తం చుట్టి పెట్టినారని ఆయన రచనలో ఉన్నాయి. హిస్టారికల్ ఎవిడెన్స్ ఆయన చూపించారు. అంటే అంత నైపుణ్యంతో చీరను నేసిన వాళ్ళు అగ్గిపెట్టెలో దాన్ని మడిచిపెట్టినటువంటి ఘనత మన వరంగల్ ప్రజలకుంది. కానీ రాను రాను అది ఉన్నటువంటి నైపుణ్యం పోయే ప్రమాదంగా మన ఆదరణ తగ్గింది. ఆదరణ తగ్గకుండా ఉండాలి, ఆదరణ పెరగాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ప్రతి ఒక్కరూ దీని మీద ఫోకస్ చేయాలని చెప్పేసి ఈ చేనేత వస్త్రాలు కొనాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. చేనేత కార్మికులకు అండగా ఉండేటందుకు ప్రభుత్వ ఉద్యోగులంతా వారంలో ఒకరోజు నేత బట్టల్నే ధరించాలన్నారు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్. చేనేత దినోత్సవం సందర్భంగా కార్మికులను ఘనంగా సన్మానించారు. కలెక్టరేట్ ఆఫీసులా చేనేత బట్టల దుకాణాన్ని ఏర్పాటు చేశామన్నారు. అంతకుముందు నేతన్నలతోటి కలిసి జిల్లా కేంద్రంలా ర్యాలీ తీశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో అధికారులతో కలిసి ర్యాలీ తీశారు నేతన్నలు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ శైని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ చేనేత బట్టలే వాడి నేతన్నలకు సాయపడాలన్నారు. గద్వాల చీరలకు డిమాండ్ బాగా ఉందని, ఇక్కడ హ్యాండ్లూమ్స్ పార్క్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. మీరు ఒక పనికి ఒక సెక్టర్ ముందుకి పోతే దానికి ఫెసిలిటేషన్, దానికి కొన్ని ఫెసిలిటీస్, హెల్ప్, సహకారం అవన్నీ ప్రభుత్వం తప్పకుండా ఇవ్వాల్సిన ఉంటుంది. హ్యాండ్లూమ్ సెక్టర్ ఒక సెన్సిటివ్ సెక్టర్, దాంట్లో ఎక్కువ ప్రభుత్వం సపోర్ట్ అవసరం ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వం ఉండవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఉండవచ్చు. ఒక ఇండస్ట్రీ కాకుండా ఈ సెక్టర్ కి కొంత ఎక్కువ సహకారం కావాలి, అది కూడా నేను ఒప్పుకున్నాను. సర్కార్ చేనేత రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి పరమేశ్వర్. చేనేతను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది చేనేత మీదనే ఆధారపడి ఉన్నారని, దీంతో నేతన్నలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తర్వాత నేతన్నలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోన్న బెల్లంపల్లి చౌరస్తా నుంచి కాలేజీ రోడ్ దాకా ర్యాలీ నిర్వహించారు నేత కార్మికులు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి మొదలుపెట్టారు జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్. గత ప్రభుత్వాలు నేత కార్మికులను పట్టించుకోలేదని, దీంతోటి నేతన్నల ఆత్మహత్యలు జరిగాయన్నారు. ప్రభుత్వం నేత కార్మికులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తోందని చెప్పారు. ఈరోజు భారతదేశంలో పెద్ద ఎత్తున చేనేత మన వస్త్రం వేసే వాళ్ళకు ఆదరణ తగ్గుతున్న సందర్భంలో ఈ చేనేతకు అన్ని విధాల హ్యాండ్లూమ్స్ వాళ్ళకు, పవర్లూమ్స్ అనుకోండి, వాళ్ళకి సబ్సిడీ అనుకోండి, అదేవిధంగా దానికి సంబంధించిన దారం అనుకోండి, సబ్సిడీ మీద ఇవ్వడమే కాకుండా వారు తయారు చేసిన బట్ట, ప్రతి బట్ట ప్రభుత్వమే, తెలంగాణ ప్రభుత్వం కొనే దిశగా మరి ఆర్డర్ ఇచ్చిన సందర్భంలో ఈ సందర్భంలో ప్రతి చేనేత కార్మికులు తను చేస్తున్న పనికి ఆదరణ పొంది భవిష్యత్తులో ఇంకా ఈ తాను నేసిన బట్టలు అందరూ ధరించే విధంగా మన ప్రభుత్వం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు అధికారులు.